ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం మనకే విలువ తక్కువ. వెళ్ళిపోదాం పద. వెళ్ళండి వెళ్ళండి. జయంబు నిశ్చయంబురా అని పాట పాడు. మా పెద్ద బావేమో సుభాష్ రాముళ్ళ సైకిల్ తొక్కుతారు. 10 లక్షలు గెలిచి పేటెంట్ సంపాదించి పారిశ్రామికవేత్త అనే కిరీటం పెట్టుకుని తిరుగుతాడు. చూడు, నేను కిరీటం పెట్టుకున్నా పెట్టుకోకుండా తిరిగినా మీలా తాగి తందనాలాడి అపకీర్తి మాత్రం తీసుకురాను. అక్క ఏ పోవే. నీకు నన్ను అలా పిలిచే అర్హత కూడా లేదు. పెద్ద చిన్న మర్చిపోయిన దానివి, తప్పు ఒప్పుల్ని వదిలేసిన దానివి. ఛీ, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. తిరగవే. వీళ్ళ సావాసం పట్టి ఇంకా అలాగే తిరుగు. ఇప్పటికే వాళ్ళు చాలా అర్హతలు పోగొట్టుకున్నారు. ఇలాగే వదలకుండా తిరిగితే రేపు సమాజం మొత్తం నిన్ను చూసి ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి వస్తుంది. సీత, నా వెనకాల పుట్టిందానివి నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావే? మంది మీద బతికేదానివి నన్ను సీత గీత అని ఏకవచనంతో మర్యాద లేకుండా పిలుస్తున్నావా? నాలుగు చీరేస్తాను. అయినా మేమెక్కడికెళ్తే మీకేంటే? ఏ పోటీలో పాల్గొంటే మీకెందుకు? మేం పేటెంట్ సంపాదిస్తే మీకెందుకు? అసలు ఈ ప్రాపర్టీని మార్కెట్లోకి తీసుకొస్తే మీకెందుకే? అవతలి వాళ్ల ఎదుగుదలని స్వాగతించలేని వాళ్లే మీరు. మీ బతుకులు ఇంకా సమాధి పాలేనే. మీకు చేతి కాకపోయినా చేతనయ్యి ప్రయత్నించే వాళ్ళని ప్రశంసించడం నేర్చుకోండి. స్వర్ణ, నా మాట విను. వీళ్ళు బుద్ధి లేని వాళ్లే. మనం తలాడించడం మొదలు పెడితే మనల్ని బుట్టలో కమ్మేస్తారు. ఆ తర్వాత చర్మం తీసి అమ్ముకుంటారు. ఇప్పటికైనా కళ్ళు తెరు, లేకపోతే నువ్వే ఒంటరిదాని అయిపోతావు. భరించలేవు. జాగ్రత్త. పదరగు. పదండి. శ్రీరామ రామ రామేతి రమో రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారమే. మీ గోత్రనామాలు చెప్పండమ్మా. ఒట్టి గోత్రనామ పూజ కాదు, తను పోటీలో పాల్గొనబోతున్నాడు. విజయం వరించేలా సహస్రనామార్చన చేయించండి. అలాగే చేయిస్తానమ్మా. మీ గోత్రనామాలు చెప్పండి. ఓం తత్పురుషాయ విద్మహే. మేడం ఫోన్ చేశారు. అవును. మిగతాది పని పూర్తయ్యాకిస్తాం. అలాగే మేడం, ఆ విషయం నాకు వదిలేయండి.
పద. అమ్మా హారతి తీసుకోండి. ఓం శతమానం భవతు శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. నన్ను ఎలాగైనా గెలిపించు తండ్రి. డబ్బు ఎంత అవసరమో నీకు తెలుసు. మంచి పనికి ఆ దేవుడి సహకారం ఎప్పుడూ ఉంటుంది రఘు. వెళ్ళొస్తాండి. మంచిది. ధర్మం చేయండి బాబు. అమ్మా భిక్ష, అమ్మా భిక్ష. అయ్యో రఘు, నొప్పి సీత. అయ్యో సీత రఘు, అయ్యో నొప్పిగా ఉంది. రఘు, అమ్మా రఘు, కాలు నొప్పిగా ఉంది. బ్లడ్ బాగా వస్తుంది రఘు. అది హాస్పిటల్కి వెళ్దాం. సీత నేను లేవలేకపోతున్నాను సీత. నా వల్ల కావట్లేదు సీత. అయ్యో అమ్మో. ఆటో, ఆటో. పోటీ చేస్తారా? పోటీ ఇక చెయ్యండి. పోటీ, సైకిల్ పోటీ. అమ్మ సీత, అమ్మమ్మ గారు, సీత ఏమిటమ్మా? అమ్మమ్మ గారు. ఏమైంది? ఏమైంది వాడికి? ఏమైందమ్మా? అమ్మా భిక్ష. ఇప్పుడే లోపల ఎక్స్రే తీస్తున్నారు. ఎక్స్రే తీస్తున్నారు కదా, రానివ్వు. డాక్టర్, అమ్మా నమస్తే అమ్మా. ఫ్రాక్చర్ ఏం అవ్వలేదుగా వాడికి? కాసేపు ఉండండి. ఎక్స్రే చూసి కానీ ఏ విషయం చెప్పలేను. ఓకే. రఘు, 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 రఘు రఘురామ్, రఘురామ్. రఘురామ్, ఏమిట్రా ఇది? అంత చూసుకోకుండా ఎలా నడిచావు? అతను చూపులేని వాడి నానమ్మా. అలా సడన్ గా కర్ర తీస్తాడని నేనెలా అనుకుంటాను చెప్పు. రఘురామ్ ఎలా ఉందిరా? ఇప్పుడు పర్వాలేదు తాతయ్య. రఘు, డాక్టర్ గారు వస్తున్నారు, సైలెంట్ గా ఉండండి.
భయపడాల్సిన పనేమీ లేదండి. మోకాలికి చిన్న దెబ్బ తగిలింది. 3-4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సిస్టర్, కొంచెం రెస్ట్ తీసుకోండి. రఘురామ్, నువ్వు సైకిల్ పోటీలో పాల్గొనడానికి జీ ఆఫీస్లో పేరిచ్చి వచ్చాను అని చెబితే చాలా సంతోషపడ్డానురా. కానీ ఇంతలో ఇదేమిట్రా? పరీక్ష నానమ్మా. మాకింకా శుభగడియలు రాలేదు. అందుకే భగవంతుడు ఈ పరీక్ష పెట్టాడు. ఏమిట్రా ఇది? మీ మాట మీదే గాని నా మాట వినరే. మనలో మనకెందుకురా ఈ పంతాలు పట్టింపులు? ఆ డబ్బేదో నేను ఇస్తానుగా. అమ్మమ్మ గారు వద్దన్నాంగా. పోనీ అప్పుగా తీసుకోండి అమ్మా, తర్వాత మెల్లగా తెచ్చండి. ఏ విధంగాను మేము మీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం ఇష్టం లేదని చెప్పాం కదా తాతయ్య గారు. అమ్మమ్మ గారు చాలా పొద్దుపోయింది. మీరు పొద్దుననగా వచ్చారు. ఇంకా ఇక్కడుండి మీరు ఏం చేస్తారు? మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా. మీరింక వెళ్ళండి తాతయ్య. ఏమండి, రఘురామ్, జాగ్రత్త రఘురామ్. నేనున్నాను కదా అమ్మమ్మ గారు. రఘు, నువ్వు కాసేపు నిద్రపో.
రఘు రఘు కూర్చో. ఏంటి రఘు ఇది? బెడ్ మీద నుంచి కిందికి ఎందుకు దిగావు? నువ్వు కాలు కదపొద్దు, కదిపితే ప్రమాదం అని డాక్టర్స్ చెప్పారు కదా. ప్రమాదానికి భయపడితే ఎలా సీత? మనం సాధించాలనుకున్నది ఎలా సాధిస్తాం? ఈ పరిస్థితుల్లో ఉండి సాధించాలి అంటావే? పోటీలో పాల్గొనడానికి పేరిచ్చాను కదా. ఏంటి, రేపు పోటీలో పాల్గొంటావా? అవును సీత, ఈ అవకాశం మళ్ళీ రాదు. ఏంటి రఘు, స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? లేదా మత్తు ఇంజెక్షన్ ప్రభావంలోనే ఉన్నావా? కాలు కదపకూడదు అంటే పోటీ అంటున్నావేంటి? డాక్టర్స్ వృత్తి ధర్మం, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు. నా కర్తవ్యం నేను నెరవేర్చాలిగా. వద్దు, ఎంత దెబ్బ తగులుంటే ఎలా సైకిల్ తొక్కుతావు రఘు? గుండె ధైర్యంతో. వద్దు రఘు, నువ్వు రేపు పోటీకి వెళ్ళడానికి వీల్లేదు. సీత, దయచేసి నన్ను ఆపుకు. చేతనైతే ధైర్యం చెప్పు, అంతేగాని భయపెట్టద్దు. ఏంటి మొండితను? వద్దు, నువ్వు పాల్గొనడానికి వీల్లేదు. నన్ను వద్దని ఆపితే నా మీద రఘు, సీత, భయపడి మంచం మీద పడుకోమంటావా? మనం పడ్డ శ్రమకి అర్థం లేదు. వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవడం నాకిష్టం లేదు సీత. నాకేం కాదు, ఏం జరగదు. ఇది భగవంతుడి సంకల్పం అనుకో. సరే, ముందు నువ్వు పడుకో. పడుకో. మెల్లగా. రఘు, రఘు, రఘు. పోటీలో పాల్గొనడానికి పేరిచ్చాను కదా. ఏంటి, రేపు పోటీలో పాల్గొంటావా? అవును సీత, నన్ను వద్దని ఆపితే నా మీద ఒట్టే. రఘు,